ప్రభుత్వం వస్తే మరి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మరి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం 18 గంటలు కష్టపడతా ఉంటే ఇవాళ కొంతమంది అదే పనిగా పార్టీని ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఏదో రకంగా వీక్ చేయడానికి మరి ఇవాళ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంత కష్టపడతా ఉంటే పదవులు అనుభవిస్తున్న ఒకరిద్దరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం మరి ఏదైతే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో మరి మధ్యలో కొండ సురేఖ గారి కూతురు వ్యాఖ్యలు మనం గత 3 రోజులు వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన తన కూతురు వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కొండ సురేఖ గారు స్పందించలేదు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సోదరులపైన ఇష్టానుసారంగా నోటికి ఏదైతే అదే మరి వారి కూతురు మాట్లాడడాన్ని మనం ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ మనందరం కూడా చూడడం జరిగింది. మరి అయితే ఆ కూతురికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర వాళ్ళ కుటుంబం కలిసి ఉంటుంది, ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు. మరి మీ కూతురు ఇట్లా మాట్లాడింది అని చెప్పి దానికి వివరణ కావాలని చెప్పి మరి షోకాస్ నోటీస్ జారీ చేస్తే దానికి వివరణ ఇవ్వకుండా మరి మంత్రి గారు ఈ రోజు వరకు నాకు నా కూతురు సంబంధం లేదని చెప్పి మరి బుకాయించేటువంటి మాటలు మరి సురేఖ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ నాయకురాలు ఉంది, మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మీరు ఈరోజు పార్టీలో మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరిని ఎట్లయితే సోదరిని మనం ఎట్లయితే చూస్తూ ఉంటారో ఆ రకంగా మిమ్మల్ని ఒక గౌరవించి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎంతో మంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంది పార్టీ కోసం మరి వాళ్ళ కష్టాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళని కాదు అని మరి మీకన్నా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి మీరు దానికి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారికి మా సీఎం గారికి పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తన కూతురుతో కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇవాళ క్షమాపణ చెప్పడం అనేది అది మీ కనీస గౌరవం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక మంచి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి పార్టీకి మరి మంచి పేరు తీసుకొచ్చి మరి మంచి పేరు వస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మీరు ఈ రకంగా మాట్లాడు అది కరెక్టా అనేది ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక గౌరవం పదమైనటువంటి మీరు మాకు కూడా ఒక అక్కతో సమానం, కానీ ఇవాళ మీ చేసేటువంటి కార్యక్రమాలతోని మా మనసు కూడా బాధపడతా ఉంది. మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది అది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఇవాళ మీరు మీ కూతురు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో మన కొడుకు మాట్లాడినా బిడ్డ మాట్లాడినా అది పిల్లల తల్లిదండ్రులకే అది వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీ బిడ్డగా ఆమె మాట్లాడుతూ ఉంది కాబట్టి మీ బిడ్డగా ఇవాళ తాను చూస్తూ ఉన్నారు కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట కూడా అది మీరు మాట్లాడినట్టు అవుతుంది. కానీ నాకు సంబంధం లేదు, నేను ఆమె మాట్లాడింది నాకు ఆ పార్టీకి కానీ నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె మీ కూతురు అనే విషయం మీకు తెలుసు. ఆమె మీ కూతురు కాదని మీకు చెప్పగలుగుతారా? ఆమె నా బిడ్డ కాదని మీకు చెప్పగలుగుతారా? మరి మీ కూతురు మాట్లాడే మాటలను నా సంబంధం లేని మాట్లాడతారంటే మీరు ఏ రకంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.